తను రాణి నవ్వుతుంది. వివాహ సంస్కారం చేసినప్పుడు అంటాడు ఋతధ్వజం, ఏదైనా రాజు యొక్క నిర్ణయం ప్రకారమే రాజ్యంలో అంతా జరుగుతుంది అని చెప్పేసి. అయితే అప్పుడు నవ్వినప్పుడు తన యొక్క అంతర్గతాన్ని తను అర్థం చేసుకుంటాడు ఋతధ్వజం. ఓహో, అప్పుడు నేను అన్నటువంటి విషయాన్ని తిప్పికొట్టడానికి నా భార్య నేను అనుకున్నట్టు కాదు, సంతానాన్ని తను అనుకున్నట్టు తయారు చేస్తుందని ఆలోచించి నమస్కరిస్తాడట. తల్లి నీకు వందనం, మాత నిర్మాత, తల్లి సంతానాన్ని ఎట్లా కావాలనుకుంటే అట్లా తయారు చేయగలుగుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని నేను ఒప్పుకున్నాను, కానీ నాకు రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, నీ గర్భం ద్వారా నాకు అందించమని చెప్పేసి కోరుతాడు. అప్పుడు తన 9వ సంతానాన్ని మంచి మంచి వీరుల యొక్క, పరాక్రమవంతుల యొక్క చరిత్రలను చదువుతూ వారి యొక్క అస్త్రశస్త్ర విద్య యొక్క నైపుణ్యాలను తెలుసుకుంటూ వాటిని గురించి ఆలోచిస్తూ విచారిస్తూ రాజ్యానికి ఉత్తరాధికారి అయిన 9వ సంతానాన్ని కానీ ఒక శ్రేష్టమైన క్షత్రియ పుత్రుణ్ణి తన భర్తకు అందిస్తున్నారు.